విఘ్నేశ్వరాయ నమః వక్రదండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం మే దేవ సర్వకార్య పాలజ్ కథ వినాయకుడు పాలజ్ పుణ్యక్షేత్రం. ఇది గత 76 సంవత్సరాల నుంచి 77 సంవత్సరాల నుంచి ఇక్కడ కర్ర వినాయకుని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. అలాగే వినాయక నవరాత్రుల్లో 11 రోజులు ఇక్కడ స్వామివారి నవరాత్రులు చాలా ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి దగ్గర మనం చూస్తూ ఉంటాం మట్టి విగ్రహాలు, రాతి విగ్రహాలు ఉంటే ఇక్కడ మాత్రం కర్ర వినాయకుని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. 1940 సంవత్సరంలో ఇక్కడ పాలజ్ గ్రామము ఈ చుట్టుపక్కల గ్రామాలలో వర్షాలు లేక పంటలు పండక అట్లాగే ప్రజలు వ్యాధుల బారిన పడడం జరిగింది. వినాయక నవరాత్రుల్లో స్వామివారిని మనం ప్రతిష్టాపన చేసుకుందామని చెప్పి అనుకోవడము, వాళ్ళు ఒక కర్ర వినాయకుని చేయించి ఇక్కడ ప్రతిష్టాపన చేయడము, ఆ ప్రతిష్టాపన చేసిన 11 రోజులలో వినాయక నవరాత్రుల్లో వర్షాలు బాగా పడడము, వ్యాధులు నయం కావడం, ప్రజలకు వాళ్ళు అనుకునే పనులు జరగడం వల్ల ఆ వినాయకుని నిమజ్జనం అనేది చేయకుండా అట్లానే ఉంచి ప్రతి సంవత్సరము పూజలు చేయడం, అదే నవరాత్రులు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే పాలజ్ గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఏదైనా కోరికలు కోరుకుంటే నెరవేరడం జరుగుతుంది. ఇక్కడ చాలా ప్రజలు కూడా చాలా దూరాల నుంచి ఇక్కడికి వచ్చి స్వామివారిని మొక్కుకోవడము, ఉడుపులు కట్టడము, అయితే కోరుకున్న కోరిక సంవత్సరం కల్లా నెరవేరడం జరుగుతుంది ఇక్కడ. అట్లాగే అప్పటి నుంచి ఈ గ్రామము చుట్టుపక్కల గ్రామాలు దినదిన అభివృద్ధి చెందుతుంది. చాలామంది భక్తులు కాలినడకన ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే వచ్చిన భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ వాళ్ళు వారికి తాగునీరు, శానిటేషన్, అలాగే క్యూ లైన్లు, ప్రతిదీ వైద్యము అన్నీ వాళ్ళు అన్నదాన కార్యక్రమం కూడా ప్రతిరోజు అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. శ్రీ గణేశాన్ని పాలజ్ గ్రామం ఈ కర్ర గణపతి విగ్రహానికి ప్రసిద్ధి చెందిన గణపతి క్షేత్రం. పూర్వము కలరవేత్తోటి ఇక్కడ పాలజ్ ఏరియాలో 2-3 విలేజ్లు పూర్తిగా నష్టం అయిపోయినాయి, పూర్తిగా డ్యాప్స్ అయిపోయినాయి, జనాలందరూ చనిపోయినారు. ఆ బాధల నుంచి మనం మన ఊరిని కాపాడుకోవాలంటే ఇక్కడ ఒక విగ్రహం ఏదైనా దైవశక్తి ఉంటే తప్ప మనకు ఎవరు కాపాడలేరన్న ఉద్దేశంతో ఇక్కడ కర్ర విగ్రహం పెట్టడం జరిగింది. 1948 నుంచి ఇప్పటి వరకు 77 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. ఈ 77 సంవత్సరాలలో ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఒకప్పుడు కేవలం ఒక చిన్న గుడి మాత్రం ఉండేది. ఇప్పుడు పెద్ద మొత్తంలో గుడి పక్కన దాదాపు 20-25 ఎకరాల ప్లేసు టెంపుల్ కమిటీ నుంచి భక్తుల ద్వారా విరాళాల ద్వారా మనము సేకరించుకోవడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ పెద్ద మండపాలు కట్టడం జరిగింది. అది వచ్చిపోయే భక్తుల కోసం 2 పెద్ద హాళ్ళు కూడా ఉన్నాయి. పెద్ద మొత్తంలో బైసా, భోపాల్, నిర్మల్, నిజామాబాద్ నుంచి ఆర్టీసీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా అన్నదాన కార్యక్రమం నిత్య నియమంగా జరుగుతూనే ఉంది. ఈ టెంపుల్కు పెద్ద మొత్తంలో భక్తులంతా వచ్చేసి వాళ్ళ కర్ర గణపతి దర్శించుకోవాలని ప్రార్థిస్తున్నాం. 11వ రోజు ఇది ఉత్సవ విగ్రహం మాత్రమే. మనము ఈ వినాయకుడిని నిమజ్జనం చేయం. నిమజ్జనం ఎందుకు చేయమంటే అప్పుడు ఫస్ట్ మనం విగ్రహం పెట్టిన సంవత్సరం నిమజ్జనం తయారు జరుగుతుంది. నిమజ్జనం తయారు జరిగేటప్పుడు ఒక మంచి కళలో కనిపించి దేవుడు నేను ఇక్కడి నుంచి నన్ను నిమజ్జనం చేయొద్దని చెప్పిన తర్వాత ఊరులంతా కలిసి అట్లా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మనం ఈ విగ్రహాన్ని నిమజ్జనం చెయ్యం. అసలు ఈ దేశంలో నిమజ్జనం లేని విగ్రహం అంటే మన పాలజ్ కర్ర గణపతి ఒకటే ఉన్నది. మనము నిమజ్జనానికి బదులు ఒక చిన్న విగ్రహం ఉంటుంది, ఉత్సవ విగ్రహం. ఆ విగ్రహాన్ని మొత్తం ఊరు నుంచి రథం ద్వారా ఊరేగించి చివరికి నీళ్ళలు నిమజ్జనం చేస్తారు. మేము నిర్మల్ జిల్లా నుంచి వచ్చాము. ఇక్కడ బాలాజీ వినాయక
ఇయరా ప్రతి ఏడాది వస్తూ ఉంటారా? ఈ ఇయరే ఫస్ట్ వచ్చాము మేము. ఎట్లా అనిపించింది ఈ కర్ర వినాయకులు చూస్తూ ఉంటే? చాలా బాగుంది. దర్శనం కూడా ఫ్రీగా ఉంది. వెంటనే దర్శనం అయిపోయింది మాకు. ఏం ఇబ్బంది ఏం లేకుండే? ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. ఇంతమందికి భోజనం చేయడం అనేది కూడా చాలా గొప్పదనం.